Hello students, welcome to Sridhar CC RRB Group D previous year question analysis arithmetic part. Already మనం part 1, part 2 discuss చేసుకున్నామండి and this is part 3 session. Previous year questions in RRB Group D examinations. Look at 176 onwards. There are two inlet pipes to a tank which can fill the tank respectively in 4 hours and 6 hours. Outlet pipe can empty the tank in 8 hours. Both the inlet pipes are opened for an hour and then closed. Thereafter, the three pipes are opened together. The rest of the tank can be filled in how many hours? ముందు టూ ఇన్లెట్ పైప్స్ వచ్చేసి 4 అవర్స్ 6 అవర్స్లో ఫిల్ చేస్తాయంట. అవుట్లెట్ పైప్ వచ్చేసి 8 అవర్స్లో ఎంటీ చేస్తుంది. ముందుగా ఇన్లెట్ పైప్స్ని 1 అవర్ ఓపెన్ చేసి క్లోజ్ చేశారు. తర్వాత 3 పైప్స్ ఓపెన్ చేస్తే మిగిలిన ట్యాంక్ని ఎంత సమయంలో ఫిల్ చేస్తాయో కనుక్కోమన్నాడు. 4 అవర్స్ 6 అవర్స్ 8 అవర్స్ 4 అవర్స్ 6 అవర్స్ 8 అవర్స్ అన్నాడు కాబట్టి LCM ఆఫ్ 4, 6, 8 24 లీటర్స్. LCM ఎంతమ్మా అంటే 24 లీటర్స్. A can fill 24 liters in 4 hours. 24 liters in 4 hours means in 1 hour 6 liters. Whereas B can fill 24 liters in 6 hours means 1 hour 4 liters. C can empty 24 liters in 8 hours. 8 hours లో 24 liters ని empty చేస్తుంది అంటే 1 hour లో 3 liters empty చేయగలదు. All 3 pipes together can fill 7 liters in 1 hour. 6 plus 4 10, 10 minus 3 ఎంతమ్మా అంటే 7 liters in 1 hour. ఫస్ట్ 1 అవర్ పాటు A and B మాత్రమే ఓపెన్ చేసి ఉన్నాయి. A and B కలిస్తే 1 అవర్లో 10 లీటర్స్ ఫిల్ చేయగలవు అవుట్ ఆఫ్ 24 లీటర్స్. 1 అవర్లో 10 లీటర్స్ ఫిల్ చేయగలవు అవుట్ ఆఫ్ 24 లీటర్స్. ఇప్పుడు A and B క్లోజ్ చేశారు. 1 అవర్ తర్వాత A and B క్లోజ్ చేశారు అంటే 1 అవర్లో 10 లీటర్స్ ఫిల్ అయింది 24 లీటర్స్లో. అంటే ఇక మిగిలిన 14 లీటర్స్ ఫిల్ చేయాలి. దానికోసం 3 పైప్స్ ఓపెన్ చేశారు. 3 పైప్స్ కలిస్తే 1 అవర్లో 7 లీటర్స్. దెన్ 14 లీటర్స్ ఆర్ ఇన్ హౌ మెనీ అవర్స్ అంటే 2 అవర్స్ యువర్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ రిమైనింగ్ ట్యాంక్ కెన్ బి ఫిల్డ్ బై ద 3 పైప్స్ ఇన్ 2 అవర్స్. ఫోర్త్ ఆప్షన్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, which among the following fractions when represented in a decimal form will be unending? అంటే ఎండ్లెస్ గా ఉండాలి. 0.3333 సంథింగ్ లైక్ దట్. సి ఎప్పుడైనా సరే డినామినేటర్ని మనం 100 చేస్తే అవి ఖచ్చితంగా ఎండ్ అవుతాయి. డినామినేటర్ని 100 చేయగలిగితే ఖచ్చితంగా ఎండ్ అవుతాయి. 100 చేయలేనప్పుడు ఖచ్చితంగా అవి ఎండ్లెస్ గానే ఉంటాయి. 0.something రికరింగ్ డెసిమల్స్ అంటారు. రికరింగ్ డెసిమల్స్ అంటారు వాటిని. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డినామినేటర్ని 100 చేయొచ్చు, ఇది డినామినేటర్ 100 చేయొచ్చు, ఇది కూడా 100 చేయొచ్చు. బట్ 48ని మనం 100 చేయటం పాసిబుల్ అవ్వదు. సో రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ ఈస్ థర్డ్ ఆప్షన్ యువర్ ఆన్సర్. రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ ఈస్ థర్డ్ ఆప్షన్. అంకిత సోల్డ్ ఏ బుక్ ఆన్ 15% లాస్. 15% నష్టానికి అమ్మింది. ఇఫ్ షీ సోల్డ్ ఇట్ ఫర్ 150 రూపీస్ మోర్ దేర్ వుడ్ బి 10% ప్రాఫిట్. ఒకవేళ 150 రూపాయలకి ఎక్కువగా అమ్మింటే 10% లాభం వచ్చిండేది. ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది బుక్ అన్నాడు. ఫస్ట్ 15% లాస్ అంటే 85%కి అమ్మినట్లు. తర్వాత 10% ప్రాఫిట్ అంటే 110%. 85% ఉన్నప్పుడు దానిని ఒక 150 రూపీస్కి ఎక్స్ట్రాకి అమ్మింది. దాన్ని ఒక 150 రూపీస్ ఎక్స్ట్రాకి అమ్మినప్పుడు 85% కన్వర్టెడ్ యాజ్ 110%. 85 అనేది 110 అవ్వాలి అంటే ఎంత పర్సెంట్ యాడ్ అవ్వాలమ్మా? 25% యాడ్ అవ్వాలి. కానీ అక్కడ 150 రూపీస్ యాడ్ చేశారు. సో 25% ఈజ్ ఈక్వల్ టు 150 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బుక్ మీన్స్ బై డిఫాల్ట్ 100% ఈజ్ ఈక్వల్ టు 600.
కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బుక్ ఎంత అంటే కనుక 600 రూపీస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, Soharit has a part of the cloth that is 68 3/4 meters. After cutting 3.5 meters of this cloth, how many meters is left of the original cloth? క్లాత్ మొత్తం పొడవు ఎంతమ్మా అంటే 68 3/4 మీటర్స్ అంట, అంటే 68.75 మీటర్స్ అమ్మ. 68.3/4 అంటే 0.75. 3.5 మీటర్స్ పీసెస్ గా కట్ చేసుకుంటూ ఉన్నారు. 3.5 మీటర్స్ 3.5 మీటర్స్ 3.5 మీటర్స్ 3.5 మీటర్స్ అలా మొత్తం కట్ చేస్తూ ఉన్నారు. అలా అంతా కట్ చేసినప్పుడు 68.75లో 3.5 3.5 3.5 3.5గా ముక్కలుగా కట్ చేస్తే ఇక మిగిలిన క్లాత్ ఏంటో కనుక్కోవాలి. సో 3.5 అంటే 3.5 మీటర్స్గా కట్ చేస్తే ఒక్కో క్లాత్ 3.5 మీటర్స్గా 20 పీసెస్ కట్ చేశారనుకోండి, మొత్తం 70 మీటర్స్ ఉండాలి. 20 పీసెస్ కట్ చేస్తే ఈచ్ క్లాత్ 3.5 మీటర్స్ చొప్పున 20 పీసెస్ అంటే 70 మీటర్స్ క్లాత్ ఉండాలి. కానీ మన దగ్గర ఉన్న క్లాత్ 68.75 ఉంది, అంటే మనం 20 పీసెస్ కూడా కట్ చేయలేము. మాక్సిమం 19 పీసెస్ వరకు కట్ చేయగలం. 19 5 జా 95, 95, 19 3 జా 57 ప్లస్ 9, 57 ప్లస్ 9 66, అంటే 66.5 మీటర్స్ క్లాత్ వరకు కట్ చేయొచ్చు. 66.5 మీటర్స్ క్లాత్ వరకు మనం కట్ చేసుకోవచ్చు. ఇక మిగిలిన క్లాత్ ఎంతమ్మా అంటే 2.25 మీటర్స్ మిగులుతుంది. ఇంకా 68.75 మీటర్స్ క్లాత్ని 3.5 మీటర్స్ క్లాత్గా 19 పీసెస్ కట్ చేస్తే ఇక మిగిలిన క్లాత్ 2.25 మీటర్స్ క్లాత్ ఉంటుంది, అంటే 2 మీటర్స్ క్లాత్ మిగులుతుందండి. 2.25 అంటే 1/4 మీటర్స్ క్లాత్ అనేది మిగులుతుంది. ఫస్ట్ ఆప్షన్ యువర్ ఆన్సర్. What is the HCF of 156 312 195 అన్నాడు. 156 312 195 అన్నాడు. సో 195 అనేది 78తో డివైడ్ అవ్వదండి, సో లీవ్ ఇట్. 39 4 times 156, 39 4 times 156, 39 8 times 240 plus 72 212, 39 5 times 195, అంటే ఆ 3 నెంబర్స్ని 39 డివైడ్ చేయగలదు. సో HCF ఈస్ 39. దట్స్ ఇట్. 7 ముందు HCF కనుక్కోవాలి అంటే ఉన్న వాటిల్లో పెద్ద నెంబర్ అనేది అన్నిటిని డివైడ్ చేస్తుందో లేదో చూసుకోవాలి. డివైడ్ చేయట్లేదు. నెక్స్ట్ నెంబర్ 39 మూడింటిని డివైడ్ చేస్తుంది. సో మై ఆన్సర్ ఈస్ 39. The difference of an object sold at 5% and 10% profit is 30 rupees. What is the cost price of the object? 5%, 10%. డిఫరెన్స్ ఎంతమ్మా అంటే 5%. 5%కి 10%కి డిఫరెన్స్ ఎంతమ్మా అంటే that 5% value they given us 30 rupees. What is the cost price of the object means by default 100%, 600. Answer is 600. Next, if the sides of a cube are doubled, its volume increases to how many times of its original volume? For suppose side of a cube 10 అనుకున్నాం అనుకోండి, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఏ క్యూబ్ అంటే 10 క్యూబ్ 1000 అవుతుంది. సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ 10గా తీసుకుంటే వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అన్నప్పుడు ఏ క్యూబ్ 1000 అవుతుంది. ఇఫ్ సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ డబల్ అన్నాడు, డబల్ అంటే 20, 10 కాస్త డబల్ అంటే 20. వాల్యూమ్ అన్నప్పుడు 20 క్యూబ్ అంటే 8000. 8000 అనేది 1000కి ఎన్ని టైమ్స్ అమ్మా? 8 టైమ్స్. సో న్యూ వాల్యూమ్ వచ్చేసి 8 టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూమ్. న్యూ వాల్యూమ్ వచ్చేసి 8 టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూమ్. నెక్స్ట్, A 15 meters height house on the bank of a river is facing a chimney on the opposite side of the bank. నదికి ఒక వైపున
సారీ, నదికి ఒక వైపున 15 మీటర్ల ఎత్తైన ఇల్లు ఒడ్డుకు చిమ్నీకి ఎదురుగా ఉంది. ఇంటి పైభాగం మరియు చిమ్నీ ఆధారం మధ్య కోణం 30 డిగ్రీలు. ఇంటి ఆధారం నుండి చిమ్నీ పైభాగానికి ఉన్న ఎత్తు కోణం 60 డిగ్రీలు. నది యొక్క వెడల్పు మరియు చిమ్నీ యొక్క ఎత్తును కనుగొనండి అన్నాడు. ఇక్కడ ఇది ఒక నది అనుకుంటే ఇక్కడ ఒక ఇల్లు ఉందమ్మా, 15 మీటర్ల హైట్ ఉంది ఆ ఇల్లు. ఇదొక ఇల్లు ఉంది, ఏ బి అనుకోండి, హౌస్ వచ్చేసి ఏబిగా తీసుకోండి. ఇక్కడ ఒక చిమ్నీ ఉంది, అక్కడ ఒక చిమ్నీ ఉంది, నదికి అటువైపున చిమ్నీ ఉంది, సిడి. ఇక్కడ ఏం చెప్పాడంటే ద యాంగిల్ బిట్వీన్ ది టాప్ ఆఫ్ ది హౌస్ అండ్ ద బేస్ ఆఫ్ ద చిమ్నీ ఈస్ 30 డిగ్రీస్. టాప్ ఆఫ్ ది హౌస్ అంటే ఏ, బేస్ ఆఫ్ ద చిమ్నీ అంటే సి. వీటి మధ్యలో యాంగిల్ మనకి 30 డిగ్రీస్ అన్నాడు. యాంగిల్ గివెన్ హ్యాస్ 30 డిగ్రీస్. The elevation angle from the base of the house to the top of the chimney 60 degrees. ఇది base of the house, top of the chimney కి elevation 60 degrees అన్నాడు. Find the approximate width of the river and height of the chimney. Height of the chimney అంటే CD, river width అంటే BC ఏంటో కనుక్కోవాలి. CD కనుక్కోవాలి, BC కనుక్కోవాలి, ఆ రెండు కూడా మనం కనుక్కోవాలి. ఒక్కసారి ట్రయాంగిల్ ABC తీసుకున్నట్లయితేనండి tan 30 degrees. Tan 30 degrees is equal to AB by BC. AB by BC. AB అంటే 15 by BC ఏంటో తెలియదు మనకి. BC నథింగ్ బట్ విడ్త్ ఆఫ్ ద రివర్. Tan 30 degrees వాల్యూ 1/√3 కదమ్మా, ఈజ్ ఈక్వల్ టు 15 by BC. దట్ ఇంప్లైస్ BC ఈజ్ ఈక్వల్ టు 15√3 అండి. BC అంటే విడ్త్ ఆఫ్ ద రివర్ 15√3. సార్ మరి ఆప్షన్స్లో 15√3 లేవు కదా, ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకోవచ్చు. ఒకసారి హైట్ కనుక్కుందాం. హైట్ని బట్టి మనం విడ్త్ ఆఫ్ ద రివర్ ఏంటో డిసైడ్ అవ్వచ్చు. హైట్ ఆఫ్ ది చిమ్నీ అంటే CD కావాలి. tan 60 తీసుకుంటాను ఇప్పుడు. tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు CD by BC అమ్మ, CD by BC. tan 60 ఎంతమ్మా అంటే √3 ఈజ్ ఈక్వల్ టు CD by BC వాల్యూ విడ్త్ ఆఫ్ ద రివర్ ఆల్రెడీ మనకు తెలుసు 15√3 అని. సో దాని నుంచి CD ఈజ్ ఈక్వల్ టు 15√3 ఇంటూ √3, 15 3 times 45. హైట్ ఆఫ్ ద చిమ్నీ 45 రావాలి అండ్ విడ్త్ ఆఫ్ ద రివర్ 15√3 రావాలి. హైట్ ఆఫ్ ద చిమ్నీ 45 మనకి ఏ ఆప్షన్లో ఉందమ్మా అంటే థర్డ్ ఆప్షన్లో ఉంది. సో అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. హైట్ ఆఫ్ ద చిమ్నీ 45, 15 ఇంటూ √3 యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ 26 అని అర్థం. అక్కడ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ఒక ప్రైవేట్ జిమ్లో ఒకే సమయంలో 25 మంది ఉండొచ్చు. వినియోగదారుల కోసం 3 వేర్వేరు సమయ కాలమానాలు ఉన్నాయి. దిగువ చార్ట్ ఒక వారంలో సగటు సందర్శకులను చూపుతుంది. ప్రైవేట్ జిమ్ చాలా మంది వినియోగదారులకు వసతి కల్పించే రోజు ఏది? కల్పించలేని కాదు, చాలా మందికి వసతి కల్పించే రోజు ఏది అమ్మా అంటే సండే రోజు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి వసతి కల్పించగలదు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి 25 అందరికీ కూడా వసతి మనకి సండే రోజు కల్పించగలదు. A train covers 2 stations separated by distance x. Speed of the train is 60 kilometers per hour one way, 90 kilometers per hour in the other way. What is the average speed of the train అన్నాడు. ఒక ట్రైన్ 2 స్టేషన్ల మధ్య ఉన్న దూరాన్ని కవర్ చేస్తుందంట. వెళ్ళేటప్పుడేమో గంటకి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది, వచ్చేటప్పుడేమో గంటకి 90 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. సో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ట్రైన్ కవర్ చేసిన డిస్టెన్స్ ఒకటే కాబట్టి యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2xy by x plus y. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ట్రైన్ కవర్ చేసింది ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2xy by x plus y. సో 2 ఇంటూ x అంటే 60 కిలోమీటర్స్ పర్ అవర్, y అంటే 90,
బై 60 ప్లస్ 90 అంటే 150. 60 ప్లస్ 90 అంటే 150. 33 times 35 times. 5 1 time, 5 12 times. 2 12s are 24, 24 3s are 72 kilometers per hour is our answer. Average speed is 72. యాడ్ చేయాలండి, ఒక్కసారి లాజిక్గా ఆలోచించాలి ఎప్పుడైనా సరే, మొత్తాన్ని యాడ్ చేయకుండా. 30 ప్లస్ 3 33, 33 ప్లస్ 309 342. అంటే మన ఆన్సర్ 342కి దగ్గరగా ఉండాలి, కొంచెం అబోవ్ ఉండాలి. 342కి దగ్గరగా అండ్ అబోవ్ అంటే సెకండ్ ఆప్షన్ మై ఆన్సర్, అంతేగాని అన్నీ యాడ్ చేయొద్దు. క్రింద ఉన్న గ్రాఫ్లో గత 10 సంవత్సరాలలో XYZ కంపెనీ కంప్యూటర్ల విక్రయాన్ని చూపుతుంది. 2004 నుంచి 2014 వరకు ఇన్ lakh tons. 2009లో XYZ ఎన్ని యూనిట్లు వ్యక్తిగత కంప్యూటర్లు అమ్ముతున్నాయి? 2009లో XYZ అంటే 20 lakhs అమ్మ. XYZ అంటే 20 lakhs యూనిట్స్ అండి. సెకండ్ ఆప్షన్ యువర్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 20 స్క్వేర్ అంటే 400, 16 స్క్వేర్ అంటే 256, నథింగ్ బట్ రూట్ 144. 12 యువర్ ఆన్సర్ అండి. ఆన్సర్ ఈజ్ 12. Two friends Seema and Rekha go for shopping with equal amounts of money in their hand. Go for shopping with equal amount of money in their hand. Seema bought shoes for 95 rupees and Rekha spent 350 in purchasing clothes. Rekha has 4/7 part of the money left with Seema now. How much money is Seema left with after the shopping? Seema left with after the shopping. Okay. ఇద్దరు స్నేహితులు సీమ మరియు రేఖ చేతిలో సమానమైన డబ్బుతో షాపింగ్ కోసం వెళ్తారు. సీమ, రేఖ ఇద్దరి దగ్గర ఈక్వల్ అమౌంట్ ఉందన్నాడు. లెట్ us assume X రూపీస్. ఇద్దరి దగ్గర ఈక్వల్ అమౌంట్ ఉందన్నాడు. లెట్ us assume X రూపీస్. సీమ 95 రూపాయలకు బూట్లు కొనుగోలు చేసింది. సీమ 95 రూపీస్ ఖర్చు పెడితే ఇక తన దగ్గర మిగిలింది S-95. రేఖ బట్టలు కొనుగోలు చేయడానికి 350 రూపాయలు ఖర్చు చేసింది. రేఖ తన దగ్గర ఉన్న డబ్బులతో 350 రూపాయలు పెట్టేసి బట్టలు కొనుక్కుంది. అంటే మిగిలిన అమౌంట్ రేఖ దగ్గర ఉన్న అమౌంట్ మైనస్ 350. ఇప్పుడు రేఖ డబ్బులో 4/7 భాగం ఉంటే ఇప్పుడు సీమ వద్ద మిగిలిన అమౌంట్ రేఖ డబ్బులో 4/7 భాగం ఉంటే రేఖ దగ్గర ఉన్న డబ్బులో 4/7 part of the money left with Seema now. If Rekha has 4/7 of the money with Seema have అన్నాడు. సో సీమా దగ్గర ఉన్న వాటిలో రేఖా దగ్గర అన్నాడు కాబట్టి రివర్స్ లో రాసాము. అక్కడ సీమా, రేఖ ఇద్దరి దగ్గర ఈక్వల్ మనీ ఉన్నాయి. సీమా వచ్చేసి 95 రూపీస్ ఖర్చు పెడితే ఇక మిగిలింది సీమా -95. రేఖ 350 రూపాయలు ఖర్చు పెడితే మిగిలింది రేఖ -350. If Rekha has 4/7 of సీమా లెఫ్ట్ నౌ అన్నాడు. సో సీమా దగ్గర మిగిలింది ఇది, దాంట్లో 4/7 రేఖ దగ్గర ఉన్నాయి అన్నాడు. ఆల్రెడీ మనకు తెలుసు సీమా, రేఖ ఇద్దరి దగ్గర ఈక్వల్ అమౌంట్సే ఉన్నాయి స్టార్టింగ్ లో, X రూపీస్ అని. సో X -350 = 4/7 of X -95. ముందు X ఏంటో కనుక్కుందాం. 7x - 2450 = 4x - 380. 7x - 4x అంటే 3x = 2070. x = 690. x అంటే ఇక్కడ సీమా దగ్గర స్టార్టింగ్ లో 690 ఉన్నాయి, రేఖ దగ్గర స్టార్టింగ్ లో 690 ఉన్నాయి. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటమ్మా అంటే సీమా లెఫ్ట్ విత్ ఆఫ్టర్ షాపింగ్ అన్నాడు. సీమా దగ్గర ముందు 690 రూపాయలు ఉన్నాయండి. ఆ 690 రూపాయలలో 95 రూపాయలు పెట్టి షూ కొనుక్కుంది. 95 రూపాయలు పెట్టి షూ కొనుక్కుంది.
ఇక తన దగ్గర మిగిలింది ఎంతమ్మా అంటే 690 మైనస్ 95 595 రూపీస్ మిగులుతుంది. ఇక తన దగ్గర మిగిలింది ఎంత అంటే 595 రూపీస్. ఫైండ్ ద మాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఈక్వేషన్స్ సాల్వ్ చేయడమేనండి. 5x మైనస్ 3x అంటే 2x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1. A semicircle marked in a rectangle in a way that diameter of the semicircle is equal to the length of the rectangle. Area of semicircle is 50 pi. Find the area of the rectangle. ఒక rectangle లో semicircle ఉందంట. ఆ semicircle యొక్క డయామీటర్ వచ్చేసి రెక్టాంగిల్ యొక్క లెంగ్త్కి సమానం అన్నాడు. ఆ semicircle యొక్క డయామీటర్ వచ్చేసి రెక్టాంగిల్ యొక్క లెంగ్త్కి సమానం అన్నాడు. అంటే దాని యొక్క రేడియస్ వచ్చేసి బ్రెడ్త్కి సమానం అవుతుంది. ఎందుకంటే డయామీటర్ లెంగ్త్ అన్నప్పుడు రేడియస్ వచ్చేసి బ్రెడ్త్కి సమానం అవుతుంది. సో రెక్టాంగిల్ ఏరియా అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఏంటో కనుక్కోవాలి. లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఏంటో కనుక్కోవాలి. మనకి సెమీ సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్ బై 2 గివెన్ హ్యాస్ 50 పై. పై క్యాన్సిల్ అవుతుంది. r square is equal to 100, radius equal to 10. సో రేడియస్ అనేది బ్రెడ్త్కి ఈక్వల్ అవుతుంది. లెంగ్త్ వచ్చేసి డయామీటర్ కాబట్టి 20 అవుతుంది. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ 20 ఇంటూ 10 200 అవుతుంది. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ 20 ఇంటూ 10 200 అవుతుంది. ఆన్సర్ 4th ఆప్షన్. ఆప్షన్స్లో పై అనేది లేదండి. ఆప్షన్స్లో దెర్ ఈజ్ నో పై అమ్మ. జస్ట్ ఆన్సర్ ఈజ్ 200. That's it. Sample space of 4 coins tossed together. 4 నాణ్యాలు కలిపి విసిరితే వాటి యొక్క నమూనా స్థలం ఎంత అన్నాడు. ఒక కాయిన్ టాస్ చేస్తే హెడ్ కానీ ట్రైల్ కానీ 2 పాసిబిలిటీస్. ఒక కాయిన్ టాస్ చేస్తే 2 కాయిన్స్ టాస్ చేస్తే 4 పాసిబిలిటీస్, 2 స్క్వేర్. 3 కాయిన్స్ టాస్ చేస్తే 8 పాసిబిలిటీస్, 2 క్యూబ్. అలా n కాయిన్స్ టాస్ చేస్తే 2 పవర్ n పాసిబిలిటీస్. 8 కాయిన్స్ ని టాస్ చేస్తే 2 పవర్ n ఇస్ ద శాంపిల్ స్పేస్. 4 కాయిన్స్ ఆర్ టాస్డ్ కాబట్టి 2 పవర్ 4 శాంపిల్ స్పేస్ ఈజ్ 16. If n coins are tossed, sample space is 2 power n. 4 coins are tossed and 2 power 4 value 16 your answer. (16) divided by 2 into 2 by 2 into into 2 plus 2. 2 2s are 4 times. 4 2s are 8, 8 2s are 16, 16 plus 2, 18 your answer. ఇది కూడా same simplifications. 22 minus 1 by 4 into minus 5 minus of minus 48 divided by minus 16. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుందమ్మా. 16 3 times. minus 5 minus 3 అంటే minus 8 minus 8. 22 minus 1 by 4 into minus 8. 4 2 times. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. 22 plus 2 24 your answer. Answer is 24. Ten years ago, mother age was 3 times of the age of her son. 10 years ago, mother age is son age ఏ రేషియోలో ఉన్నాయమ్మా అంటే 3:1 రేషియోలో ఉన్నాయి. 10 years later, mother age will be twice the age of the daughter. What is the ratio of their present ages? What is the ratio of their present ages? యాక్చువల్గా అయితే ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్ అమ్మా. ఎందుకంటే ఫస్ట్ రేషియో ఏమో సన్కి ఇచ్చాడు, తర్వాత రేషియో ఏమో డాటర్తో ఇచ్చాడు. యాక్చువల్గా ఆన్సర్ వచ్చేసి కెనాట్ బి డిటర్మైన్డ్.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో కూడా డాటర్ కాదండి, కేవలం సన్ తీసుకోండి. ఆఫ్టర్ 10 years రేషియో విల్ బి ట్వైస్ అన్నాడు కాబట్టి 2:1 వస్తుంది, మదర్ అండ్ సన్. 2:1 అని 3:1, 2:1 అని 4:2 కూడా రాసుకోవచ్చు, 4:2 కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 1 part పెరిగింది. ఎన్ని ఇయర్స్ కమ్మా అంటే 20 yearsకి 1 part పెరిగింది. 10 years ago, ఆఫ్టర్ 10 years, టోటల్ 20 years గ్యాప్ ఉంది. 20 yearsకి 1 part పెరిగింది. అంటే 1 part వాల్యూ 20 years, 3 parts వాల్యూ 60 years. 10 years ago 60, 10 years ago 60, ప్రజెంట్ ఎంతమ్మా అంటే 70. 10 years ago 20, ప్రజెంట్ ఎంతమ్మా అంటే 30. రేషియో 70:30 అంటే 7:3 వస్తుంది, 7:3 వస్తుంది. ఇక్కడ డాటర్ కాదండి, సన్ తీసుకోండి. నెక్స్ట్, ఏ కంపెనీ CEO discusses with CFO on fund disbursement. This year the funds have increased by 1/3 than the last year for the product development. ప్రోడక్ట్ డెవలప్మెంట్కి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ఒక 1/3 ఇంక్రీజ్ అయినాయంట. లాస్ట్ ఇయర్ 20 lakhs rupees was disbursed for various activities including product development, which is 30% of the activities, 30% of the total activities, not other total activities. How much money has the CFO allocated for product development this year? సో ప్రోడక్ట్ డెవలప్మెంట్కి లాస్ట్ ఇయర్ 30% అలొకేట్ చేశారండి. 30% ఆఫ్ 20 lakhs అంటే 6 lakhs లాస్ట్ ఇయర్ అలొకేట్ చేశారు. ఈ ఇయర్కి వచ్చేసరికి 1/3 ఇంక్రీజ్ చేశాడు. అంటే ఆ 6 lakhsలో 1/3 అంటే ఒక 2 lakhs పెంచాడు. అంటే ఈ ఇయర్ మొత్తం ప్రోడక్ట్ డెవలప్మెంట్కి 8 lakhs అలొకేట్ చేశాడమ్మా. టోటల్గా 8 lakhs అలొకేట్ చేశాడు. Medha incurs a loss of 60 rupees on selling her bag at 300 rupees. 300 రూపాయలకి బ్యాగ్ అమ్మితే అయినా సరే 60 రూపాయలు లాస్ ఉందంట. 300 రూపాయలకి బ్యాగ్ అమ్మారు, అయినా సరే 60 రూపాయలు లాస్ ఉంది. అంటే కాస్ట్ టు ప్రైస్ 360. 300 రూపాయలకి బ్యాగ్ అమ్మాము, అయినా సరే 60 రూపాయలు లాస్ ఉందంటే కాస్ట్ టు ప్రైస్ ఈజ్ 360. In order to get a profit of 15%, what should have been the selling price? 15% లాభం రావాలి అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి అన్నాడు. సో ప్రాఫిట్ వచ్చేసి 15% అన్నాడమ్మా. ప్రాఫిట్ ఎందులో తీసుకుంటాం మనం? కాస్ట్ ప్రైస్లో తీసుకుంటాం. కాస్ట్ ప్రైస్ 360 ఉంది, అందులో 15% కావాలి. సో 10% వాల్యూ 36, అందులో హాఫ్ 5% వాల్యూ 18. 36 ప్లస్ 18 అంటే 54 రూపీస్ ప్రాఫిట్ రావాలి. అంటే దానిని 414 రూపాయలకు అమ్మాలి, 414 రూపీస్కి అమ్మాలి. నెక్స్ట్, 1080 rupees was invested for 3 months and the interest came was 27 rupees. What was the simple annual rate of interest? 180 రూపాయల మీద 3 నెలల పాటు పెట్టుబడి పెడితే 27 రూపాయలు వడ్డీ వచ్చిందంట. సాధారణ వార్షిక వడ్డీ రేటు ఎంత అన్నాడు. 3 monthsకి 27 రూపీస్ వస్తే 1 monthకి 9 రూపీస్. 3 monthsకి 27 రూపీస్ వస్తే 1 monthకి 9 రూపీస్. అటువంటిది 12 monthsకి ఎంతమ్మా అంటే 108 రూపీస్ వస్తుంది. 1 yearకి ఎంతమ్మా అంటే 108 రూపీస్. 1080 రూపీస్ మీద 108 అనేది ఎంత పర్సెంట్ అమ్మా అంటే 10% యువర్ ఆన్సర్. ఎందుకంటే మనకి ఇక్కడ వార్షిక వడ్డీ రేట్ అడిగాడు, అంటే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంతో కనుక్కోవాలి. అంటే 3 monthsకి 27 రూపీస్ అంటే 1 monthకి 9 రూపీస్, సంవత్సరానికి 108 రూపీస్, అది 1080లో 10%. దిగువ గ్రాఫ్ ఆధారంగా ఏ 3 రిటైల్ వ్యాపారులు ప్రతి 3 వస్తువులని 10 రూపాయల కంటే తక్కువకు విక్రయించారు? 3 వస్తువులను కూడా 10 రూపాయల కంటే తక్కువకు విక్రయించింది ఓన్లీ రిటైలర్ 1 అండి. 10 రూపాయలు లేదా అంతకంటే తక్కువ. క్వశ్చన్లో చిన్న చేంజ్ ఉంది,
₹10 లేదా అంతకంటే తక్కువకు విక్రయించింది రిటైలర్ 1 అమ్మ. 3 ప్రొడక్ట్స్ కూడా. 7580 మైనస్ x ఈక్వల్ టు 3440 అయినప్పుడు x ఎంత అన్నాడు. సో x ఎంతమ్మా అంటే కనుక 7580 మైనస్ 3440, 4140 యువర్ ఆన్సర్. 4140 యువర్ ఆన్సర్. నెక్స్ట్, a sum of 110 rupees is in the form of 2 rupees, 1 rupees 50 paise in the ratio of 1:2:3. How many coins of 50 paise are there in it? 110 రూపాయల మొత్తంలో 1:2:3 నిష్పత్తిలో ₹2 రూపాయి 50 పైసల రూపంలో ఉంటుంది. అందులో 50 పైసల నాణాలు ఎన్ని ఉన్నాయన్నాడు. 2 రూపీ కాయిన్స్ 1 అనుకుంటే ఒక 2 రూపీ కాయిన్ ఉందండి, అంటే దాని అమౌంట్ 2 రూపీస్. ఒక 2 రూపీ కాయిన్ ఉంది, దాని అమౌంట్ 2 రూపీస్. 2 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, అంటే వాటి అమౌంట్ కూడా 2 రూపీస్. 2 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, అంటే వాటి అమౌంట్ కూడా 2 రూపీస్. 3 50 పైసే కాయిన్స్ ఉన్నాయి, 3 ₹1.5 ఉన్నాయి, అంటే వాటి అమౌంట్ 1.5 రూపీస్. ₹2 కాయిన్ ఒకటి ఉంది, రూపాయి బిల్లలు 2 ఉన్నాయి, ₹1.5 బిల్లలు 3 ఉన్నాయి. వాటి మొత్తం వాల్యూ 2 రూపీస్, 2 రూపీస్, 1.5 రూపీస్, అంటే 5.5 రూపీస్లో 350 పైసే కాయిన్స్ ఉన్నాయి. 5.5 రూపీస్లో ఎన్ని 50 పైసే కాయిన్స్ ఉన్నాయమ్మా? 3 ఉన్నాయి. అంటే 55 రూపాయలలో 30 50 పైసే కాయిన్స్ ఉంటాయి. 5.5 రూపీస్లో 3 కాయిన్స్ ఉంటే 50 పైసే, 55 రూపాయలలో 30 ఉంటాయి, 110 రూపాయలలో 60 50 పైసే కాయిన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ 50 పైసే కాయిన్స్ ఏంటంటే 60. సెకండ్ ఆప్షన్ యువర్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ 50 పైసే కాయిన్స్ ఆర్ 60. సెకండ్ ఆప్షన్ యువర్ ఆన్సర్. If the difference between a fraction and its reverse is 9/11, what is the difference between the cubes of the fraction and its reverse? సో జనరల్గా ఒక ఫ్రాక్షన్ x అనుకోండి, దాన్ని రివర్స్ చేస్తే 1/x. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 9/11 అన్నాడు. x దాన్ని రివర్స్ చేస్తే 1/x, రెండింటి మధ్యలో డిఫరెన్స్ 9/11 అన్నాడు. ఇప్పుడు మనకి x క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఏంటో కనుక్కోమన్నాడు. x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అనుకుంటే x క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ a క్యూబ్ ప్లస్ 3a, a క్యూబ్ ప్లస్ 3a అవుతుంది. అంటే దీని వాల్యూ 9/11 హోల్ క్యూబ్ ప్లస్ 3 into 9/11. డైరెక్ట్ షార్ట్ కట్, a క్యూబ్ ప్లస్ 3a. 729/1331 ప్లస్ 27/11. ఎల్సిఎం తీసుకోవాలి. 1331 ఎల్సిఎం 729 ప్లస్ 11 121 టైమ్స్ 121 27 టైమ్స్ 121 27 times. 27 ones are 27, 2s are 54 plus 2 56, 5 6, 27 plus 5 32, 3267. సో టోటల్ ఎంతమ్మా అంటే 3267 ప్లస్ 729 అంటే 3996 by 1331 యువర్ ఆన్సర్. Direct 3996 by 1331 your answer. If x minus 1/x is equal to a, x cube minus 1/x cube is equal to a cube plus 3a, a cube plus 3a. Direct shortcut dwara we can say the answer as 3996 by 1331. పాను, జీవన్ మరియు జలీల్ వరుసగా 30, 20 మరియు 60 రోజులలో ఒక పనిని విడిగా చేయగలరు. జీవన్ పని ప్రారంభించాడు
మరియు ప్రతి 3వ రోజు పాను మరియు జలీల్ అతనికి సహాయం చేయడానికి అంగీకరించారు. పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. 30, 20, 60. 30, 20, 60 LCM 60 అమ్మ. పాను can do 60 units in 30 days and per day 2 units. Whereas G1 can do 60 units in 20 days. 60 units in 20 days and per day 3 units. G1. Jalil can do 60 units in 60 days, per day 1 unit. G1 began the work. G1 start చేశాడు ఫస్ట్ డే. సెకండ్ డే కూడా G1 ఉన్నాడు. థర్డ్ డే G1 కి పాను ప్లస్ జలీల్ ఇద్దరు హెల్ప్ చేస్తారు. థర్డ్ డే అంటే ఫస్ట్ డే G1 3 యూనిట్స్ చేస్తాడు. సెకండ్ డే కూడా 3 యూనిట్స్ చేస్తాడు G1. థర్డ్ డే వచ్చేసి G1 పాను జలీలు అంటే పాను 2 యూనిట్స్, G1 3 యూనిట్స్, జలీల్ 1 యూనిట్, ముగ్గురు కలిస్తే థర్డ్ డేలో 6 యూనిట్స్ చేస్తారు. అంటే 3 డేస్లో కలిస్తే 12 యూనిట్స్ చేయగలరు. 3 డేస్లో 12 యూనిట్స్ చేస్తారమ్మా. ఫస్ట్ డే G1, సెకండ్ డే కూడా G1, థర్డ్ డే మాత్రం G1 పాను జలీలు. G1 వచ్చేసి ఒక రోజులో 3 యూనిట్స్ చేస్తాడు. ఫస్ట్ డేలో 3 యూనిట్స్, సెకండ్ డేలో కూడా 3 యూనిట్స్ చేస్తాడు. థర్డ్ డేలో ముగ్గురు చేశారు కాబట్టి 6 యూనిట్స్. అంటే 3 డేస్లో 12 యూనిట్స్ అయినాయి. 60 యూనిట్స్ అంటే 12కి 5 టైమ్స్ 60, 3 డేస్కి 5 టైమ్స్ అంటే 15 డేస్ యువర్ ఆన్సర్. 12కి 5 టైమ్స్ 60, 3 డేస్కి 5 టైమ్స్ అంటే 15 డేస్ యువర్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్. In a group of 100 students, each student study 8 subjects and each subject is studied by 10 students. What is the number of subjects? 100 మంది విద్యార్థుల బృందంలో ప్రతి విద్యార్థి 8 సబ్జెక్టులను చదువుతాడు మరియు ప్రతి సబ్జెక్టును 10 మంది విద్యార్థులు చదువుతారు. సబ్జెక్టుల సంఖ్య ఎంత అన్నాడు. 100 మంది విద్యార్థులు ఉన్నారంట. ప్రతి విద్యార్థి 8 సబ్జెక్టులు చదివితే దేర్ ఐఎమ్ హ్యావింగ్ టోటల్ 800 సబ్జెక్ట్స్ అనుకోవచ్చు. 800 సబ్జెక్ట్స్. ప్రతి సబ్జెక్టును 10 మంది విద్యార్థులు చదివారన్నాడు. ఇప్పుడు ఈ 800 సబ్జెక్ట్స్లో 800లో ప్రతి సబ్జెక్టును 10 మంది చదివితే 80 సబ్జెక్ట్స్ ఉన్నట్లు లెక్క. వి హ్యావ్ 80 సబ్జెక్ట్స్. 100 మంది విద్యార్థుల బృందంలో ప్రతి విద్యార్థి 8 సబ్జెక్టులను చదువుతాడు అంటే మొత్తం 800 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 800 మెంబర్స్లో ప్రతి విద్యార్థి 10 సబ్జెక్ట్స్ కాబట్టి 80 సబ్జెక్ట్స్ ఉంటాయండి. డెఫినెట్లీ 80. HCF ఆఫ్ 156, 312, 195 ఆల్రెడీ చేసాం. ఇది 39 అని చెప్పేసి ఆల్రెడీ చేసాం మనం. Halving the sides of the cuboid will result its volume becoming how many times less? How many times less? Length, breadth, height అన్నాడు కదా. 20, 10, height 5 తీసుకుంటే క్యూబాయిడ్ LBH 1000 అవుతుంది. అన్ని హాఫ్ అన్నాడు అంటే లెంగ్త్ 10, బ్రెడ్త్ 5, హైట్ 5/2 అన్ని హాఫ్ చేస్తే కనుక ఇప్పుడు వాల్యూమ్ అంటే 10 × 5 × 5/2 125 అవుతుంది. ఎర్లియర్ 1000 ఉండే ఇప్పుడు 125 అయింది. అంటే ఈ 125 అనేది 1000కి హౌ మెనీ టైమ్స్ అమ్మా అంటే 1/8 టైమ్స్ ఆఫ్ ఎర్లియర్ వాల్యూమ్. హౌ మెనీ టైమ్స్ అంటే 1/8 టైమ్స్ ఆఫ్ ఎర్లియర్ వాల్యూమ్. ఇట్స్ వాల్యూమ్ బికమ్స్ హౌ మెనీ టైమ్స్ లెస్ కాదండి, హౌ మెనీ టైమ్స్ ఆఫ్ ప్రీవియస్ వాల్యూమ్. సో హౌ మెనీ టైమ్స్ ఆఫ్ ప్రీవియస్ వాల్యూమ్ అంటే 1/8 టైమ్స్ ఆఫ్ ప్రీవియస్ వాల్యూమ్. ఒకవేళ హౌ మెనీ టైమ్స్ లెస్ అయితే కనుక క్వశ్చన్ 7/8 టైమ్స్ లెస్ అనాలి. ఆప్షన్స్లో 7/8 ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి.
If the number x339 divisible by 11, what is the value of x అన్నాడు. 9 plus 3 11 అంటే 3 plus x కూడా 11 ఉండాలి. అంటే 3 plus x 11 అవ్వాలంటే x వాల్యూ 8 అవ్వాలి. x వాల్యూ 8 అవ్వాలి. దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. లేదు 9 plus 3 x plus 3 9 plus 3 3 plus x డిఫరెన్స్ 0 తీసుకున్నా 9 plus 3 12 కదమ్మా. 9 plus 3 12 12 అన్నప్పుడు 3 plus x 3 plus x కూడా 12 రావాలి. అంటే x ప్లేస్లో 9 రావాలి. సో 12 మైనస్ ఆఫ్ x plus 3 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 9 రావాలి. x ఈక్వల్ టు 9 రావాలి. బట్ ఆప్షన్స్లో లేదు. దిస్ ఈజ్ వన్ కేస్. ఇంకో కేసు ఏం చెప్పొచ్చు అంటే మనం 9 plus 3 మైనస్ ఆఫ్ x plus 3 ఈజ్ ఈక్వల్ టు 11 కూడా రావచ్చు. ఈజ్ ఈక్వల్ టు 11 రావడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 12 ఉంది, అక్కడ 3 ఉంది. ఖచ్చితంగా x ప్లేస్లో 9 రావాలండి. ఆప్షన్ లేదు ఇక్కడ. ఏదో ఒక ప్లేస్లో మనకు 9 తీసుకోండమ్మా. x ప్లేస్లో 9 రావాలి. నెక్స్ట్ 10 men can paint a wall in 8 days. If the painting work is to be finished in 4 days, how many more men will be needed? 10 మంది పురుషులు 8 రోజులలో గోడకు పెయింట్ వేస్తారంట. పెయింటింగ్ పని 4 రోజుల్లో పూర్తి కావాలంటే ఇంకా ఎంతమంది పురుషులు అవసరం అన్నాడు. అదే 4 రోజుల్లో ఆల్రెడీ 10 మెంబర్స్ ఉన్నారు. ఎక్స్ట్రా ఎంతమంది కావాలో తెలియదు. అది 4 రోజుల్లో కంప్లీట్ అవ్వటానికి. ఆల్రెడీ 10 మెంబర్స్ ఉన్నారు. ఎక్స్ట్రా ఎంతమంది ఉందో తెలియదు. 4 2 times 20 ఈక్వల్ టు 10 ప్లస్ ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు 10. అంటే ఎక్స్ట్రా ఇంకో 10 మంది కావాలి. 4 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి అంటే ఎక్స్ట్రా ఇంకో 10 మంది కావాలి. Zeros of the polynomial 2x cube minus x square minus 2x plus 1 with 3 roots are respectively a, b, c. Then find the value of ab plus bc plus ca. Direct formula అండి. ab plus bc plus ca is equal to x cube coefficient by x coefficient. x cube coefficient by x coefficient. 2 by minus 2. Nothing but minus 1 your answer. ఈ క్రింద ఇవ్వబడినటువంటి చార్ట్ భారతదేశంలోని వివిధ కంపెనీలు తయారు చేసిన టైర్ల యూనిట్ల సంఖ్యను చూపుతుంది. 2017లో వివిధ కంపెనీలు తయారు చేసిన మొత్తం టైర్ల సంఖ్య 180,000 అయితే కంపెనీ డి తయారు చేసిన టైర్ల సంఖ్య ఎంత అన్నాడు. సో 180,000లో కంపెనీ డి వచ్చేసి 15% అమ్మ. 10% వచ్చేసి 18,000. 5% వచ్చేసి అందులో హాఫ్. అంటే టోటల్గా 15% ఎంతమ్మా అంటే కనుక 27,000 యువర్ ఆన్సర్. 27,000 యూనిట్స్. సెకండ్ ఆప్షన్ యువర్ ఆన్సర్. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి సాముకి 40% మార్కులు అవసరం. అతను 190 మార్కులు సాధించిన తర్వాత కూడా 10 మార్కులతో ఫెయిల్ అయితే పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని? 190 మార్కులు వచ్చాయంట, అయినా సరే 10 మార్కులతో ఫెయిల్ అయినాడు. అంటే పాస్ మార్క్స్ వచ్చేసి 200. అదే పాస్ పర్సంటేజ్ వచ్చేసి 40% అన్నాడు. సో 40% ఈక్వల్ టు 200. 190 మార్క్స్ వచ్చాయి, అయినా సరే ఫెయిల్డ్ బై 10 మార్క్స్ అన్నాడు. అంటే పాస్ మార్క్స్ ఆర్ 200, పాస్ పర్సంటేజ్ 40%. 1% వాల్యూ 5. టోటల్ మార్క్స్ అంటే 100% ఈక్వల్ టు 500. మొత్తం ఎన్ని మార్కులు ఉన్నాయంటే కనుక 500 మార్క్స్ ఉన్నాయి.
You are driving a vehicle from point A to point B at a speed of 45 kilometers per hour. A నుంచి Bకి వెళ్తున్నాను 45 కిలోమీటర్ల వేగంతో. Your friend is driving from point B to point A at a speed of 53 kilometers per hour. నా ఫ్రెండ్ వచ్చేసి B నుంచి Aకి వస్తున్నాడు. Distance between the 2 points is 1029 kilometers and both of you starts at the same time. Then after how many hours will you meet and your friend cross each other? మా ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ 1029 కిలోమీటర్స్ ఉందమ్మా. A, B ఇద్దరం ఒకేసారి స్టార్ట్ అయ్యాము. నా స్పీడ్ వచ్చేసి 45 kmph, మా ఫ్రెండ్ స్పీడ్ వచ్చేసి 53 kmph. ఇద్దరం కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాం కాబట్టి ఎంత సమయం తర్వాత అంటే డిస్టెన్స్ లాగింగ్ 1029 బై రిలేటివ్ స్పీడ్ అంటే ఇద్దరం కూడా వ్యతిరేక దిశలో ఉన్నాం, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాం కాబట్టి 45 ప్లస్ 53 98. 45 ప్లస్ 53 98. 7 14 టైమ్స్ 7 1 7 32. 7 4 28. 7 7 7 2 times 7 21 times 21 by 2 అంటే 10.5 hours. After 10.5 hours, me and my friend both will meet. Three is added to both numerator and denominator of a fraction. Then the value obtained is 10 by 11. 4 is subtracted from both numerator and denominator. Value become 3 by 4. What is the value of fraction? 10 by 11 అన్నాడమ్మా. న్యూమరేటర్ 11 రావాలి. 3 యాడ్ చేస్తే న్యూమరేటర్కి 3 యాడ్ చేస్తే 11 మల్టిపుల్ రావాలి. 13 plus 3 16, నాట్ 11 మల్టిపుల్. 4 plus 3 7, నాట్ 11 మల్టిపుల్. 5 plus 3 8, నాట్ 11 మల్టిపుల్. 8 plus 3 11. 7కి 3 యాడ్ చేస్తే 10 అవుతుంది. 8కి 3 యాడ్ చేస్తే 11 అవుతుంది. ఫస్ట్ కండిషన్ వెరిఫై అయింది. 7లో నుంచి 4 తీసేస్తే 3 వస్తుంది. 8లో నుంచి 4 తీసేస్తే 4 వస్తుంది. సెకండ్ కండిషన్ కూడా వెరిఫై అయిందమ్మా. ఫోర్త్ ఆప్షన్ యువర్ ఆన్సర్. In a garden of 42 trees, 3/7 of the number of trees are in neem and the rest is out of mangoes. What is the number of mango trees? మొత్తం 42 చెట్లు ఉన్న ఒక తోటలో 3/7 వంతు వేప చెట్లు ఉన్నాయంట, మిగతావి మామిడి చెట్లు. అయితే మామిడి చెట్లు ఎంత అన్నాడు. 3/7 వంతు వేప చెట్లు అంటే 7 భాగాలలో 3 భాగాలు వేప చెట్లు, అంటే మిగిలింది 4 భాగాలు మామిడి చెట్లే కదా అండి. 4/7 7 6 టైమ్స్ 24 చెట్లు మామిడి చెట్లు ఉన్నాయమ్మా. 24. ఫోర్త్ ఆప్షన్ యువర్ ఆన్సర్. సింప్లిఫికేషన్ అండి. 551 డివైడెడ్ బై 29 is equal to 19 అయితే 5.51 డివైడెడ్ బై 0.0019 అన్నాడు. ఇక్కడ న్యూమరేటర్లో డెసిమల్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి, డినామినేటర్లో డెసిమల్ తర్వాత 4 స్థానాలు ఉన్నాయి. కాబట్టి న్యూమరేటర్లో డినామినేటర్లో డెసిమల్ రిమూవ్ చేస్తే ఇంకో 2 సున్నాలు న్యూమరేటర్లో ఎక్స్ట్రా వస్తాయమ్మా. 551 డివైడెడ్ బై 19. 19 ఎగ్జాక్ట్లీ 29 టైమ్స్ 2900. ఆన్సర్ ఈస్ 2900. న్యూమరేటర్లో 4 ఉన్నాయి కాబట్టి ఒక రెండింటికి సరిపోతుంది. ఎక్స్ట్రా ఈ రెండింటికి న్యూమరేటర్లో 2 జీరోస్ యాడ్ అవుతాయి. ఈ క్రింద ఇచ్చినటువంటి గ్రాఫ్లో XYZ గత 10 సంవత్సరాలలో విక్రయించిన వ్యక్తిగత కంప్యూటర్ల సంఖ్యను చూపుతుంది. 2011లో కంపెనీ ఎన్ని వ్యక్తిగత కంప్యూటర్లను విక్రయించింది? 2011లో కంపెనీ ఎన్ని వ్యక్తిగత కంప్యూటర్లను విక్రయించిందంటే మొత్తం 60 లక్షలు అండి. 60 లక్షలమ్మ. థర్డ్ ఆప్షన్ యువర్ ఆన్సర్. Two pipes A and B can fill a tank separately in X minutes and 6 minutes.
Both pipes are working together. It takes 1.5 minutes to fill the tank. Find the value of x అన్నాడు. రెండు పైపులు కలిస్తే 1.5 minutes లో ఫిల్ అవుతుంది అన్నాడు. 1.5 నథింగ్ బట్ 3/2. ఏ వచ్చేసి x minutes కాబట్టి 1/x. బి వచ్చేసి 6 minutes కాబట్టి 1/6 ఈజ్ ఈక్వల్ టు 2/3. దాని నుంచి మనకి x ఏంటో కావాలి. x + 6. LCM LCM 6x అమ్మ. x 6 times 6x times is equal to 2/3. 3 2 times 6 plus x is equal to 4x. 3x is equal to 6. X equal to 2 minutes. X equal to 2 minutes. First option your answer. There is a difference of 50 rupees when a keyboard is sold at 15% and a 25% loss. What is the cost of the keyboard? 15% ki 25% ki difference 10%. 15% ki 25% ki difference 10%. ఆ డిఫరెన్స్ మనకి 50 రూపీస్ అన్నాడు. 10% వాల్యూ 50 రూపీస్. కాస్ట్ అంటే కనుక 100% వాల్యూ 500 యువర్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ 500. నెక్స్ట్, ఇచ్చినటువంటి సమాంతర చతుర్భుజం ఏబిసిడిలో కోణం యాంగిల్ ఏబిసి కనుక్కోండి. యాంగిల్ ఏబిసి అంటే ఈ యాంగిల్ కావాలి. దట్ యాంగిల్ ఈస్ హౌ మచ్ వి నీడ్ టు ఫైండ్ అవుట్. 9x plus 5 plus 16x is equal to 180 degrees. 9x plus 5 plus 16x is equal to 180 degrees. 25x is equal to 175. X equal to 7 degrees. అంటే యాంగిల్ సి వచ్చేసి 112, ఇది వచ్చేసి 112. ఈ టూ యాంగిల్స్ కూడా 180 కాబట్టి ఇక్కడ 112 ఉందంటే అక్కడ 68 degrees ఉండాలి. యాంగిల్ బి ఈజ్ 68 degrees. ఆన్సర్ ఈజ్ 68 degrees. In a fort, there is a food material for 1200 army men for 28 days. 4 days after, ఇక్కడ 4 అమ్మాయిది, 4 days after. 4 days later, some army men leave the fort. As a result, the available food material lasts for 32 days. How many army men left the fort? ఒక కోటలో 1200 మంది సైనికులకి 28 రోజుల పాటు ఆహార పదార్థాలు ఉంటాయి. 4 రోజుల తర్వాత, ఇక్కడ కొన్ని కాదండి, 4 రోజుల తర్వాత కొంతమంది సైనికులు కోటను విడిచిపెట్టారు. ఫలితంగా అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు 32 రోజులు సరిపోతాయి. కోట నుండి ఎంతమంది సైనికులు వెళ్ళిపోయారు? 1200 మంది సైనికులకి 28 రోజుల పాటు ఫుడ్ ఉంది. 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోతే మిగిలిన 1200 మందికి 24 రోజులు సరిపోతుంది. యాక్చువల్గా 1200 మందికి 28 రోజులకు సరిపడే ఫుడ్ ఉంది. అందులో 4 రోజులు అయిపోయినాయి. అంటే ఇక 24 డేస్కి 1200 మెంబర్స్కి సరిపోయే ఫుడ్ ఉంది. కానీ ఈ ఫుడ్ అనేది కొంతమంది సోల్జర్స్ బయటికి వెళ్ళిపోయారు. ఆ 1200లో నుంచి కొంతమంది బయటికి వెళ్ళిపోతే ఎంతమందో తెలియదు కాబట్టి ఎక్స్ మెంబర్స్ అనుకుందాం. ఆ మిగిలిన వాళ్ళకి అదే ఫుడ్ 32 రోజులు వస్తుందంట. అదే ఫుడ్ 32 రోజులు వస్తుంది అన్నాడు. ఎంతమంది సైనికులు బయటికి వెళ్ళిపోయారో కనుక్కోవాలి. యాక్చువల్గా 1200 మందికి 28 రోజుల పాటు సరిపోయే ఫుడ్ ఉంది. 4 రోజుల తర్వాత, అంటే ఆల్రెడీ 28 రోజుల్లో 4 రోజులు అయిపోయినాయి కాబట్టి ఇక మిగిలిన ఫుడ్ ఎంతమ్మా అంటే 24 డేస్కి సరిపోతుంది. ఆల్ 1200 సోల్జర్స్కి 24 డేస్కి సరిపోతుంది. కానీ ఇదే ఫుడ్ కొంతమంది బయటికి వెళ్ళిపోవడం వల్ల మిగిలిన వాళ్ళకి 32 డేస్కి సరిపోతుంది అన్నాడు. సో ఎంతమంది సోల్జర్స్ బయటికి వెళ్ళారో కనుక్కోవాలి. 8 3 times 8 4 times 3600 equal to 4800 minus 4x.
4x ఈక్వల్ టు 1200, x ఈక్వల్ టు 300. అంటే బయటికి వెళ్ళినటువంటి సోల్జర్స్ 300 మంది బయటికి వెళ్ళిపోయారండి. ఆన్సర్ ఈస్ 300. శాంపిల్ స్పేస్ ఆఫ్ 4 కాయిన్స్ ఆర్ టాస్డ్ టుగెదర్. ఆల్రెడీ చెప్పాను. n కాయిన్స్ టాస్డ్ అంటే 2 పవర్ n, 4 కాయిన్స్ టాస్డ్ అంటే 2 పవర్ 4, 16 యువర్ ఆన్సర్. HCF ఆఫ్ 16, 72, 28. 2 అనేది ఆ 3 నెంబర్స్ని డివైడ్ చేస్తుంది, 4 కూడా ఆ 3 నెంబర్స్ని డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేయదు, 1 కూడా ఆ 3 నెంబర్స్ని డివైడ్ చేస్తుంది. మనకి HCF అంటే వాటిల్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 4 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఆన్సర్ ఈస్ 4. m plus 2 into sin theta plus 2m minus 1 into cos theta equal to 2m plus 1 is correct if అన్నిటికీ tan theta మిస్ అయిందమ్మా. if tan theta equal to 2m by m square minus 1, tan theta equal to 3 by 4, tan theta equal to 2m by m square plus 1, tan theta equal to minus 3 by 4. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొంత వాల్యూ అజ్యూమ్ చేసుకుంటానండి. m is equal to 1 అనుకుంటాను. లెట్ us assume m equal to 1. 1 plus 2 అంటే 3 sin theta, 3 sin theta plus 2 minus 1 అంటే 1 వస్తుంది. cos theta equal to 2 plus 1 అన్నప్పుడు 3 వస్తుంది. లెట్ us imagine theta equal to 90 degrees. theta 90 తీసుకున్నప్పుడు 3 into sin 90 అంటే 1, cos 90 అంటే 0. సో 3 ప్లస్ 0 అంటే 3 వస్తుంది. అంటే తీటా వాల్యూ 90 డిగ్రీస్ వస్తుంది. ఏ ఈక్వేషన్లో తీటా 90 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 3 వస్తుందో అదే మన ఆన్సర్. ఏ ఈక్వేషన్లో తీటా వాల్యూ 90 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వెరిఫై అవుతుందో అదే మన ఆన్సర్ అమ్మ. తీటా వాల్యూ 90 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తే LHS ఈక్వల్ టు RHS అవ్వాలి. tan 90 డిగ్రీస్, tan 90 డిగ్రీస్ అంటే sin 90 by cos 90, 1 by 0 అంటే ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు m ప్లేస్లో 1 రాస్తే 2 by 1 minus 1 means 0, that is also infinity. Condition verified with first option only. Answer is first option. theta ప్లేస్లో 90 రాసుకున్నప్పుడు LHS ఈక్వల్ టు m ప్లేస్లో 1 రాసుకోవాలి. m 1 తీసుకుంటేనే కదా theta 90 వచ్చింది. m 1 తీసుకోవాలి, theta 90 తీసుకోవాలి. ఏ ఈక్వేషన్లో LHS ఈక్వల్ టు RHS అవుతుందో అదే మన ఆన్సర్. ఫస్ట్ ఈక్వేషన్లోనే ఈక్వల్ అవుతుంది. దట్స్ మై ఆన్సర్. An item is sold for 270 at a loss of 10%. In order to gain 10% profit, what would be the selling price? 10% గెయిన్ రావాలంటే 110% రావాలి, 11 మల్టిపుల్ రావాలి. 11 మల్టిపుల్ అంటే ఉన్న ఆప్షన్స్లో ఓన్లీ థర్డ్ ఆప్షన్, అదే మన ఆన్సర్. నెక్స్ట్, there are A red, B yellow, C green tokens in a bag. A is to B is to 4 is to 15, B is to C is 9 is to 13, A is to B is to C అన్నాడు. A and B 4 is to 15, B and C 9 is to 13, 9 is to 13. 4 9s are 36, 15 9s are 135, 15 13s are 195. 195. Cancellation with 3 amma. 3 12 times, 3 45 times, 3 65 times. 12 is to 45 is to 65. Fourth option your answer. In the circle below, chord AB is extended to meet the tangent DE at D. AB equal to 7 and DB equal to 9. Find the length of DE. ఈ DE length ఏంటో కావాలి. According to tangent theorem, ED square equal to AD into BD.
AD into BD. AD అంటే AB plus BD. AD అంటే కనుక AB plus BD. 7 plus 9 16 into BD value 9. ED square is equal to 144 అంటే ED equal to 12. ED equal to 12. First option your answer. Tangent theorem అండి. ED square is equal to AD into AB. Amar can cover 5/7 of the distance covered by Arpan's 7/9 of his time. 7/9 కాదమ్మా ఇది 7/8 of his time, not 7/9, 7/8 of his time. If Arpan took 40 minutes to complete the journey, how many minutes would it take Amar to travel the same distance? 7/9 కాదు 7/8. ఆర్పన్ వచ్చేసి మొత్తం దూరాన్ని 40 నిమిషాల్లో అన్నాడు. సో 7/8 times of 40 minutes, 35 minutes లో అమర్ వచ్చేసి 5/7 of ఇది డిస్టెన్స్ ని కవర్ చేస్తాడు. అమర్ వచ్చేసి 5/7 of ఇది డిస్టెన్స్ ని కవర్ చేస్తాడు. అప్పుడు టోటల్ డిస్టెన్స్ ని ఎంత టైంలో కవర్ చేస్తాడమ్మా అంటే 49 minutes లో కవర్ చేస్తాడు. దట్స్ ఇట్. Find the fraction equivalent to 17/24 whose numerator is 51 అన్నాడు. 317 times 316 times. No. 317 times 324 times. Condition verified with second option. That's my answer. Next. Square root of 0.25 into 0.05 into root A equal to 0.5 into 0.5 into root B. What is the value of A by B? Square root of 0.25 అంటే 0.5 అండి into 0.05 into root A is equal to 0.5 into 0.5 into root B. 0.5 క్యాన్సిల్ అవుతుందమ్మా. root A by root B equal to 0.5 by 0.05. న్యూమరేటర్లో 1 డెసిమల్ ఉంది, డినామినేటర్లో 2 ఉన్నాయి. 50/5 nothing but 10. A by B equal to 10 square అంటే 100 your answer. Answer is 100. The area of the rectangle is 16.02 meters square. If the length of the rectangle is 4.5 meters, what would be the width of the rectangle? So area of a rectangle అంటే length into breadth given as 16.02. లెంగ్త్ 4.5 అయితే బ్రెడ్త్ ఏంటో కనుక్కోమన్నాడు. సో బ్రెడ్త్ ఈక్వల్ టు 16.02 by 4.5 అంటే 9/2గా రాసుకోవచ్చమ్మా. 9 1s 9, 70, 9 7s 63, 9 8s 1.78, 2 times అంటే 3.56 meters. 3.56 meters. The ratio of two numbers is 7:15 and their HCF is 7. What would be the difference between these two numbers? These two numbers. Two numbers 7:15 అంటే 7x 15x రేషియోలో ఉంటాయి. 7x 15x రేషియోలో ఉంటాయి. జనరల్గా HCF ఆఫ్ 7x, 15x అంటే x. రెండింటిలో కామన్గా ఉంది ఎక్సే కదా. HCF ఆఫ్ 7x, 15x అంటే x. కానీ మనకి ఇక్కడ HCF 7 అన్నాడు అంటే x ఈక్వల్ టు 7. డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ అంటే 15x కి 7x కి డిఫరెన్స్ 8x.
x వాల్యూ 7 కాబట్టి 8x అంటే 8 7s 56 యువర్ ఆన్సర్. x వాల్యూ 7 కాబట్టి 8x అంటే 8 7s 56 యువర్ ఆన్సర్. నెక్స్ట్, the average age of students in a class of 25 students is 12 years. 25 మంది విద్యార్థులు గల తరగతి గదిలో సగటు వయసు 12 సంవత్సరాలు. వరుసగా 11, 12 మరియు 13 సంవత్సరాల గల ముగ్గురు విద్యార్థులు తరగతి గది నుండి నిష్క్రమించినట్లయితే తరగతిలోని సగటు విద్యార్థుల సంఖ్యలో మార్పు ఏమైనా ఉంటుందా కనుక్కోమన్నాడు. 25 మంది విద్యార్థుల సగటు 12 సంవత్సరాలంటే ఒక్కొక్కడికి 12, 12, 12, 12, 12, 12. ముగ్గురు కూడా 12, 12, 12 అంటే 3 12 36 సంవత్సరాలతో వెళ్ళిపోయారు అనుకోండి, చేంజ్ ఏమి ఉండదు. సో ఆ ముగ్గురు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ వయసు ఎంతో కనుక్కుందాము. 11, 12, 13 ఈ 3 యాడ్ చేస్తే 36 వస్తుంది. 3 మెంబర్స్ కూడా యావరేజ్ 12, 3 12 36 ఉంది. వెళ్ళిన వాళ్ళు కూడా 36 తీసుకెళ్లారు. అంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ యావరేజ్, 0 యువర్ ఆన్సర్. Jyoti bought 50 dozen eggs at the rate of 8.40 per dozen. 50 డజన్లు కొందంట. డజన్ వచ్చేసి 8.4 రూపీస్, అంటే మొత్తం కాస్ట్ ప్రైస్ 420 రూపాయలు అవుతుంది. 50 డజన్లు కొన్నది, డజన్ వచ్చేసి 8.4 రూపీస్, అంటే మొత్తం కాస్ట్ ప్రైస్ 420 రూపాయలు అవుతుంది. అవుట్ ఆఫ్ విచ్ 20 eggs were broken, she sold the remaining eggs at 80 paise per egg. Find out her profit or loss in rupees. 50 డజన్లు అంటే 600 ఎగ్స్. డజన్కి 12 ఎగ్స్ కదమ్మా, డజన్కి 12 ఎగ్స్. 50 డజన్లు అంటే 600 ఎగ్స్లో 20 ఎగ్స్ పాడైపోయినాయి. అంటే ఇక తను అమ్మింది 580 ఎగ్స్ అమ్మింది. ఎట్ ద రేట్ ఆఫ్ 80 పైసే, పైసేని రూపీలోకి మార్చాలంటే బై 100. అంటే తనకి 464 రూపాయలు వస్తుంది. 600 ఎగ్స్లో 20 ఎగ్స్ పాడైపోయినాయి. మిగతా 580 ఎగ్స్ని ఒక్కో ఎగ్గు 80 పైసలకు అమ్మిన 464 రూపాయలు వస్తుంది. 420 రూపాయలు పెట్టి కొనుక్కుంది, అమ్మితే 464 రూపాయలు వచ్చాయి. అంటే దెర్ ఈజ్ అ ప్రాఫిట్ ఆఫ్ 44 రూపీస్. దెర్ ఈజ్ అ ప్రాఫిట్ ఆఫ్ 44 రూపీస్. A train can cover 25% faster than a car. The train and car start the journey from the same point X, and the car covers a distance of 100 kilometers and reaches point Y. The car did not stop during the journey, but the train stopped at many stations and was delayed by 25 minutes. Speed of the train is how much? Speed వచ్చేసి ట్రైను కారు 100% అయితే ట్రైన్కి 25% ఎక్స్ట్రా ఉందన్నాడు కాబట్టి 125%, అంటే స్పీడ్ రేషియో 5:4 అండి. స్పీడ్ రేషియో 5:4. స్పీడ్ రేషియో 5:4 అంటే టైం రేషియో 4:5 అవ్వాలి. యాక్చువల్గా ట్రైనే ముందెళ్ళాలి, కానీ కార్ ముందెళ్ళింది. ట్రైన్ వెళ్ళిన తర్వాత ఒక 1 పార్ట్ ఎక్స్ట్రా టైం తీసుకొని కార్ వెళ్ళాలి, కానీ ఇక్కడ ట్రైనే లేట్గా వెళ్ళింది. ఎందుకంటే ట్రైన్ వచ్చేసి అన్ని స్టేషన్స్లో ఆగుతూ ఉంది. ట్రైన్ ఎంత లేట్గా వెళ్ళింది? 25 నిమిషాలు లేట్గా వెళ్ళింది. యాక్చువల్గా కార్ లేట్గా వెళ్ళాలి, కానీ ట్రైన్ లేట్గా వెళ్ళింది. ఎందుకని లేట్గా వెళ్ళిందమ్మంటే ట్రైన్ స్టాప్స్లో ఆగుతూ ఉంది కాబట్టి. అంటే దట్ 1 పార్ట్ వాల్యూ 25 మినిట్స్. ట్రైన్కి వచ్చేసి 4 పార్ట్స్ అంటే 100 మినిట్స్ కావాలి, 100 నిమిషాలు పడుతుంది. 25 నిమిషాల మధ్యలో ఆగింది కాబట్టి 125 మినిట్స్ పడుతుంది. కారు కూడా 125 మినిట్సే పడుతుంది. సో ట్రైన్ మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే 100 కిలోమీటర్స్. ట్రైన్ వచ్చేసి 100 కిలోమీటర్లని 100 నిమిషాల్లో కవర్ చేయగలదు. స్పీడ్ ఎంత అంటే 60 కిలోమీటర్స్ పర్ అవర్. 100 కిలోమీటర్లని 100 నిమిషాల్లో కవర్ చేయగలదు. నిమిషాలని అవర్స్లోకి మార్చాలి కాబట్టి బై 60 రాసుకున్నాను. What is the probability of getting a spade from a pack of cards? మొత్తం 52 కార్డ్స్ ఉంటాయండి.
అందులో స్పేడ్ కార్డ్స్ 13 ఉంటాయి. డైమండ్, హార్ట్, స్పేడ్, క్లబ్. స్పేడ్ 13 ఉంటాయమ్మా. అందులో ఒక కార్డు కావాలి 13 C1. 13/52 అంటే 1/4 యువర్ ఆన్సర్. 4th ఆప్షన్ యువర్ ఆన్సర్. The age of a grandson is 1/5 of the age of his grandfather. "20 years later, the ratio of their ages would be 23:35. What is the current age of the grandson?" సన్ కి గ్రాండ్ ఫాదర్ కి 1/5 అన్నాడు కాబట్టి 1:5. 20 years later, they are in the ratio of 23:35 అన్నాడమ్మా. సన్ను గ్రాండ్ సన్ను గ్రాండ్ ఫాదర్. మల్టిప్లై విత్ 12 ఎందుకంటే దీని మధ్యలో డిఫరెన్స్ 12 ఉంది. మల్టిప్లై విత్ 4 ఎందుకంటే దీని మధ్యలో డిఫరెన్స్ 4 ఉంది. 4 1 time 4 3 times. 3, 1తో కూడా మల్టిప్లై చేయొచ్చు. 3తో మల్టిప్లై చేస్తే 3 1s 3, 3 5s 15. ఇది 1తో మల్టిప్లై చేస్తే 23:35. 3 parts కాస్త 23 parts, 15 parts కాస్త 35 parts అయింది. And the 20 parts increases for how many years అమ్మా అంటే 20 years కి 20 parts పెరిగింది. Find the age of the grandson అంటే 20 parts for 20 years, then 1 part for 1 year. Grandson is 3 parts, 3 years is the age of grandson. Age of the grandson is 3 years అండి. బట్ ఆప్షన్లో లేదు ఇక్కడ. ఆన్సర్ ఈస్ 3 years అమ్మ. గ్రాండ్ ఫాదర్ అంటే కనుక 15 years. ఆన్సర్ ఈస్ 3 years అండి, 15 కాదు. మాక్సిమం వాల్యూ ఆఫ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్. హెచ్సిఎఫ్ అనేది గరిష్ట సంఖ్య విలువ ఏమవుతుందంటే ఇచ్చిన వాటిల్లో స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. స్మాలెస్ట్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్. స్మాలెస్ట్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్ ఈజ్ అవర్ హెచ్సిఎఫ్. గత 10 సంవత్సరాలలో XYZ కంపెనీ విక్రయించిన వ్యక్తిగత కంప్యూటర్ల గురించి సమాచారం క్రింది గ్రాఫ్లలో ఇవ్వబడింది. 2014లో కంపెనీ ఎన్ని లక్షల్లో కంప్యూటర్లను విక్రయించింది? 2014లో కంపెనీ 80 లక్షలలో విక్రయించింది. 80 లక్షల కంప్యూటర్లని విక్రయించింది. By dividing the largest number of 4 digits by 40 and 52, the remainder will be 34 in each case. What is that number? 4 అంకెల అత్యధిక సంఖ్యను 40 మరియు 52 చే భాగించడం ద్వారా ప్రతి సందర్భంలో 34 శేషంగా మిగులుతుంది. ఆ సంఖ్య ఏమిటి అన్నాడు. 40 మరియు 52 అన్నాడు కాబట్టి LCM ఆఫ్ 40, 52 520 LCM. 520 అనేది స్మాలెస్ట్ నెంబర్, బట్ మనకి లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ కావాలి. 10 times 5200, 20 times 10400. సో 19 times తీసుకుంటే 9500 plus 380, 9880 అనేది లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 40, 52. లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ వచ్చేసి 9880. అది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. బట్ మనకు కావాల్సింది రిమైండర్ 34 రావాలి అన్నాడు. అప్పుడు నెంబర్ ఏమవుతుందమ్మా అంటే 9914 అవుతుంది. 9914 అవుతుంది. ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. 9914, థర్డ్ ఆప్షన్ యువర్ ఆన్సర్. The sum of the first 200 whole natural numbers would be. మొదటి 200 సంఖ్యల మొత్తం హోల్ నెంబర్స్ అన్నాడండి. 0, 1, 2, 3, 4, 5 and so on up to 199. ఇవన్నీ 200 నెంబర్స్ ఉంటాయి. ఎందుకంటే హోల్ నెంబర్స్ అనేవి 0తో స్టార్ట్ అవుతాయి. సో ముందు వీటి యొక్క యావరేజ్ కనుక్కుంటాను. కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు యావరేజ్ ఏంటమ్మా అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. 0 plus 199/2
అంటే దీని యొక్క యావరేజ్ 199/2. బట్ మనకి టోటల్ కావాలి. మొత్తం 200 నెంబర్స్ ఉన్నాయండి. వాటి యొక్క యావరేజ్ 199/2. సో టోటల్ ఎంత అంటే టోటల్ నెంబర్ ఇంటూ యావరేజ్. 200 నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ 199/2. సో టోటల్ ఈజ్ 19900. 19900. ఫస్ట్ ఆప్షన్ యువర్ ఆన్సర్. Answer is first option. Next. 2 pipes can work together, fill a tank in 12 hours. First pipe can fill the tank 10 hours earlier than the second pipe. So how long will it take to fill the tank with a fast working pipe? రెండు పైపులు కలిసి 12 గంటలలో ఒక ట్యాంక్ని నింపవచ్చు. మొదటి పైపు ట్యాంక్ని రెండవ పైపు కంటే 10 గంటల ముందే నింపగలిగితే వేగంగా పనిచేసే పైపుతో ట్యాంక్ నింపడానికి ఎంత సమయం పడుతుంది? రెండు పైపులు కలిస్తే 12 గంటలలో ట్యాంక్ ఫిల్ చేయొచ్చు. సెకండ్ పైప్ x అవర్స్లో ఫిల్ చేస్తే ఫస్ట్ పైపు దానికంటే 10 అవర్స్ ముందే ఫిల్ చేస్తుంది. x - 10 ఈజ్ ఈక్వల్ టు 1/12. x - 10 ఈజ్ ఈక్వల్ టు 1/12. x ఏంటో కావాలమ్మా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసి అలా ఇలా చేయకుండా డైరెక్ట్గా ఆప్షన్ ద్వారా చూద్దాం ఒకసారి. x ప్లేస్లో 30 తీసుకుంటే ఇది 20 అవుతుంది. 1/20 + 1/30 అంటే 5/60. 5/60 నథింగ్ బట్ 1/12. కండిషన్ వెరిఫై అవుతుందండి x ప్లేస్లో 30 తీసుకుంటే. బట్ మనకు ఫాస్ట్గా ఫిల్ చేసేది కావాలి అంటే x - 10. 30 - 10 అంటే 20 అవర్స్లో ఫిల్ చేస్తుంది. వేగంగా పనిచేసే పైపు 20 అవర్స్లో ఫిల్ చేయగలదు. సెకండ్ ఆప్షన్ యువర్ ఆన్సర్. X and Y can do a work in 20 days, 30 days respectively. Both X and Y together did the work for 7 days and left. Then Z came and did the remaining work alone in 10 days. How many days will take for Z to do this work alone? X 20 days, Y 30 daysలో చేస్తాడంట. ఇద్దరు కలిసి 7 days చేశారు, తర్వాత లెఫ్ట్ బయటికి వెళ్ళిపోయారు. మిగిలిన పనిని Z 10 daysలో చేస్తే జడ్ అనే వ్యక్తి మొత్తం పని చేయడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. ఎక్స్ అండ్ వై ఇద్దరు కలిసి 7 days చేశారమ్మా. ఎక్స్ అండ్ వై ఇద్దరు కలిసి 7 days చేశారు. 1 day వర్క్ అంటే 1/20, 7 days అంటే 7/20, వైకి 7/30. LCM 60 అమ్మా. 23 times 3 7s are 21, 2 7s are 14. 35/60 అంటే 7/12 కంప్లీట్ అయిపోయింది. 7 daysలో ఇద్దరు కలిసి 7/12 పార్ట్ ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేస్తే ఇక మిగిలింది 5/12. 5/12 పార్ట్ ఆఫ్ ద వర్క్ని జెడ్ వచ్చేసి 10 daysలో చేస్తాడు. 7/12 కంప్లీట్ అయింది, ఇక మిగిలింది 5/12, అది జెడ్ 10 daysలో చేస్తాడు. అప్పుడు జెడ్ అనే వ్యక్తి టోటల్ వర్క్కి ఎన్ని డేస్ పడుతుందమ్మా అంటే 24 days పడుతుంది. 24 days యువర్ ఆన్సర్. టూ 2017-18 సంవత్సరంలో కంపెనీ XYZ ద్వారా ఉత్పత్తి చేయబడిన బొమ్మల అమ్మకాల సమాచారాన్ని క్రింద పై చార్ట్లో ఇచ్చారు. అన్ని రకాల బొమ్మల విక్రయం ద్వారా మొత్తం ఆదాయం 38,72,000 రూపాయలు వస్తే సంగీత బొమ్మల అమ్మకం ద్వారా ఎంత వచ్చింది అన్నాడు. మ్యూజికల్ టాయ్స్ అంటే 45% అండి. మ్యూజికల్ టాయ్స్ అంటే 45% అమ్మ. 50% - 5%. 50% వచ్చేసి 19,36,000, ఎగ్జాక్ట్గా హాఫ్. దానిలో నుంచి 5% తీసేస్తే 45% వస్తుందండి. 1,93,600.
తీసేస్తే మనకి 45% వస్తుందమ్మా. 17,42,400. 17,42,400 your answer. To divide a number by 9, sum of its digits should be divided by 9 only. Divisibility rule of 9 amma. Sum of the digits are dividing with 9, then the entire number is also divisible by 9. If a shopkeeper sells an item for 520, then he gets 30% profit. If he wants 50% profit on this item, what would be the selling price? 520 రూపాయలకు అమ్మినప్పుడు 30% లాభం వచ్చిందంట. 30% ప్రాఫిట్ అంటే 130% ఈజ్ ఈక్వల్ టు 520. ఇప్పుడు 50% ప్రాఫిట్ రావాలి అన్నాడు అంటే 150% ఈక్వల్ టు హౌ మచ్ వి నీడ్ టు ఫైండ్ అవుట్. 131 time, 134 times, 600 your answer. Answer is 600. Two years ago, a company had a big loss of 80% of its capital investment. In the following years, it recovered his financial losses in 2 phases. Company collected 30,000 rupees in phase 1, 80,000 rupees in phase 2. What was its initial capital? phase 1లో 30,000 కలెక్ట్ చేశారు, phase 2లో 80,000 కలెక్ట్ చేశారు. 2 phases కలిపి 1,10,000 కలెక్ట్ చేశారు. అది టోటల్ లాస్కి సమానం. మొత్తం లాస్ ఎంతమ్మా అంటే 80%. 80% ఈక్వల్ టు 1,10,000. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే 100% ఈక్వల్ టు హౌ మచ్? ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే 100% ఈక్వల్ టు హౌ మచ్? 10 times. Sorry. 8 ones are 8, 30, 8 3s are 24, 60, 8 7s are 56, 8 5s are 1,37,500 your answer. 1,37,500 your answer. How many numbers in arithmetic progression series 1, 4, 7 and so on will give a sum of 925? Arithmetic progression అన్నాడమ్మా. Arithmetic progression లో sum of n numbers is equal to n by 2 into 2a plus n minus 1 into d. టోటల్ సమ్ మనకి 925 అన్నాడు. ఎన్ని నెంబర్స్ ఉన్నాయో తెలియదు. ఫస్ట్ టర్మ్ వచ్చేసి 1 అన్నాడు. 2 into 1 plus n minus 1 into కామన్ డిఫరెన్స్ గివెన్ as 3. కామన్ డిఫరెన్స్ గివెన్ as 3. 1కి 4కి 3, 4కి 7కి 3. 925 is equal to n by 2 into 2 plus 3n minus 3. 925 equal to n by 2 into 3n minus 1. ముందు n ఏంటో కావాలి. ఆప్షన్ ద్వారా వెరిఫై చేసుకుందామండి. n ప్లేస్లో 23 రాస్తే 323 times 69 minus 1, 68 by 2, 34 into 23, 2తో ఎండ్ అవుతుంది. 22 minus 66 minus 1 అంటే 65 డెసిమల్లో వస్తుంది. 25 తీసుకుందాం. 75 minus 1 74, 74 by 2 అంటే 37 into 25, 25 into 37. 925 వెరిఫై అవుతుందండి. థర్డ్ ఆప్షన్ 25 యువర్ ఆన్సర్. n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 25 వచ్చేసి మనకి ఇక్కడ వెరిఫై అవుతుంది. థర్డ్ ఆప్షన్ యువర్ ఆన్సర్. విచ్ క్వార్టర్ ప్రొడ్యూసెస్ మాక్సిమం ఆయిల్? గ్రాఫ్ చూస్తేనే అర్థమవుతుంది. మాక్సిమం ఆయిల్ అంటే క్వార్టర్ 4లోనే మాక్సిమం ఆయిల్. In a cyclic quadrilateral ABCD, AC is one of the diagonal.
E is the tangent on point C of the circle. If angle ABC equal to 110 degrees and angle ACD equal to 40 degrees, find angle DCE. Find angle DCE. Cyclic quadrilateral ABCD. A, B, C, D. Cyclic quadrilateral ABCD. AC is one of the diagonal. AC is one of the diagonal. E is the tangent on point C. E is the tangent on point C. Angle ABC equal to 110 degrees. Angle ABC 110 degrees. And this one 70. Why? Because these two sum is 180 కాబట్టి this one 70. Angle ACD 40 degrees. This is 40 అన్నాడు. ట్రయాంగిల్ ADC వరకు తీసుకుంటే 3 యాంగిల్స్ సమ్ 180 రావాలి. 180లో ఆల్రెడీ 70 40 110 ఉంది. అంటే దిస్ ఈజ్ ఆల్సో 70 degrees. వాట్ ఈజ్ యాంగిల్ DCE అన్నాడు. యాంగిల్ CAD ఈక్వల్ టు యాంగిల్ DCE. Angle CAD equal to angle DCE means that is also 70 degrees. Answer is 70 degrees. Next. A tank can be filled by two taps A and B in 8 hours and 10 hours respectively. The full tank can be empty by a third tap in 12 hours. All the taps are turned on at the same time. In how much time tank can be filled completely? రెండు పైపులు వచ్చేసి 8 hours 10 hours ఫిల్ చేస్తాయంట. థర్డ్ పైప్ వచ్చేసి 12 hours ఎంటీ చేస్తుంది అన్నాడు. 3 పైప్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే ఎంత సమయంలో ఫిల్ అవుతుంది? 8 hours 10 hours ఫిల్ అవుతుంది. థర్డ్ పైప్ వచ్చేసి 12 hours ఎంటీ కాబట్టి -12. LCM 120 అమ్మ. 8 15 times 10 12 times 12 10 times 17 by 120. Tank alone filled in 120 by 17 hours, approximately 7 hours. 17 sevens are 119 kada, approximately 7 hours your answer. ఇచ్చిన పై గ్రాఫ్ కర్ణాటకలోని ఒక ప్రచురణ సంస్థ ఖర్చును సూచిస్తుంది. మొత్తం వ్యయం 50,000 అయితే బైండింగ్ ఎంత ఖర్చు అయింది అన్నాడు. బైండింగ్కి 20% ఖర్చు అయిందమ్మా. 50,000లో 20% అంటే 10% 5,000, 20% అంటే 10,000. Find the number that is 30% more than 240. 240లో 10% ఎంత అంటే 24, 30% అంటే 72 ఎక్స్ట్రా ఉండాలి. 312 is the number which is 30% more than 72, more than 240. 312 answer. For a number to be divisible by 8, the last digit must be odd number అయితే ఉండకూడదండి. లాస్ట్ డిజిట్ మస్ట్ బి అంటే ఆడ్ నెంబర్ అయితే ఉండకూడదు. ఖచ్చితంగా 4th ఆప్షన్ చెప్పొచ్చు. యాక్చువల్గా అయితే లాస్ట్ 3 digits ఉండాలి. లాస్ట్ 3 digits అనేవి 3 zeros కానీ లేదంటే 8తో డివైడ్ అవ్వాలి కానీ, బట్ ఇక్కడ కేవలం లాస్ట్ డిజిట్ గురించే మాట్లాడాడు. ఆడ్ నెంబర్ అయితే ఉండకూడదు. సో 4 ఛాన్స్ ఉండొచ్చు. The area of the circumcircle of a right triangle whose sides are given 8, 4, 5, 12 is given by. సర్కిల్ లో ఒక రైట్ ట్రయాంగిల్ ఉందండి. దీని యొక్క సైడ్స్ వచ్చేసి 8, 4√5, 12 అన్నాడు. ఈజ్ గివెన్ బై ది ఏరియా, సర్కిల్ ఏరియా ఎంతో కనుక్కోమన్నాడు. డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ నథింగ్ బట్ హైపోటెనిస్ అమ్మ. డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ నథింగ్ బట్ హైపోటెనిస్. హైపోటెనిస్ 12 ఉంది కాబట్టి డయామీటర్ ఆల్సో 12, రేడియస్ ఈక్వల్ టు 6. సర్కిల్ ఏరియా అంటే πr స్క్వేర్. π into 6 square means 36 pi your answer.
Answer is 36 pi. A man sold 2 bicycles at a total profit of 20%. If he had bought them 3,500 each and the sold first one at a profit of 5%, for how much profit he must make on the other one? ఒక వ్యక్తి ప్రతి సైకిల్ 3,500 చొప్పున 2 సైకిళ్లను కొనుగోలు చేసి మొదటి దాన్ని 5% లాభంతో విక్రయించాడు. మొత్తం సైకిళ్ళని 20% లాభంతో విక్రయించాలంటే రెండో సైకిల్ని ఎంత శాతానికి విక్రయించాలి అన్నాడు. 2 సైకిల్స్ యొక్క కొన్న వెల సేమ్ 3,500, 3,500 కాస్ట్ ప్రైస్ సేమ్. రెండింటి మీద 20% ప్రాఫిట్ రావాలి అన్నాడు. అంటే ఫస్ట్ దాని మీద 20%, రెండో దాని మీద 20% వస్తే ఓవరాల్ కూడా 20% ప్రాఫిట్ వస్తుంది. కానీ ఫస్ట్ దాని మీద 5% వచ్చింది అన్నాడు. యాక్చువల్గా 20% రావాలి, కానీ 5% వచ్చింది. 15% తక్కువ వచ్చింది. అంటే ఆ తక్కువ వచ్చిన 15% సెకండ్ సర్కిల్ సెకండ్ దాని మీద కవర్ అవ్వాలి. అంటే సెకండ్ దాని మీద మొత్తం 35% ప్రాఫిట్ రావాలి. అప్పుడే రెండింటి మీద కలిపి 20% ప్రాఫిట్ వస్తుంది. ఆన్ సెకండ్ వన్ హీ నీడ్ టు గెట్ 35% ప్రాఫిట్. Divide 6,600 into 2 parts so that simple interest on the first part for 3 years at 10% per annum is equal to the simple interest on the second part for 4 years at 9% per annum. సంవత్సరానికి 10% చొప్పున 3 years అంటే 30% ఆఫ్ ఫస్ట్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు సంవత్సరానికి 9% చొప్పున 4 years అంటే 36% ఆఫ్ సెకండ్ పార్ట్ బి. దాని నుంచి మనం A బై బి ఈక్వల్ టు 36/30 6:5 రేషియోలో డివైడ్ చేయొచ్చు. 6,600ని 6:5 రేషియోలో డివైడ్ చేయొచ్చమ్మా. 6 + 5 11 పార్ట్స్ వాల్యూ 6,600 అంటే 1 పార్ట్ వాల్యూ 600. 6 పార్ట్స్ అంటే 3,600, 5 పార్ట్స్ అంటే 3,000. 3,600 and 3,000 rupees. Fourth option your answer. Find the value of question mark అన్నాడు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x/3136 is equal to 1/4 వస్తుంది. 4 7s are 28, 33 అన్నప్పుడు 4 8s are 32, 4 4s are 16, x equal to 784. A train overtakes 2 persons who are walking in the same direction of the train movement at the rate of 2 kilometers per hour and 4 kilometers per hour and passes them completely in 9 seconds and 10 seconds respectively. Find the length of the train. ఆల్రెడీ ఈ మోడల్ మనం డిస్కస్ చేసుకున్నామండి. టైం రేషియో 9:10, 9 seconds 10 seconds. అంటే స్పీడ్ రేషియో 10:9. స్పీడ్ రేషియో 10:9. ఫస్ట్ కేస్కి సెకండ్ కేస్కి స్పీడ్ 2 kmph డిఫరెన్స్ ఉంది. స్పీడ్లో డిఫరెన్స్ 2 kmph ఉంది. 1 part వాల్యూ 2 kmph, then 10 parts వాల్యూ 20 kilometers per hour. ఫస్ట్ కేసులో 20 kilometers per hour స్పీడ్తో వెళితే ఇట్ టేక్స్ 9 seconds టు క్రాస్ ద పర్సన్. సో లెంగ్త్ ఎంతమ్మా అంటే 20 kmph convert into meters per second into 9 seconds. Into 9 seconds. 9 2 times. 9 2 times 2 10 times. 50 meters is length of the train and the speed of the train is 20 kilometers per hour. Length of the train is 50 meters. Speed of the train తీసుకుంటే 20 వచ్చేసి రిలేటివ్ స్పీడ్ అమ్మ. రిలేటివ్ స్పీడ్ 20 ఇక్కడ. అంటే ట్రైన్ స్పీడ్ మైనస్ పర్సన్ స్పీడ్.
రిలేటివ్ స్పీడ్ ఈజ్ 20. దాని నుంచి ట్రైన్ స్పీడ్ ఎంత అంటే 22 కిలోమీటర్స్ పర్ అవర్. ఫోర్త్ ఆప్షన్ యువర్ ఆన్సర్. LCM of 36, 27, 72. 36, 27, 72. అన్నిట్లో 9 సపరేట్ చేయొచ్చమ్మా. 9 4 times, 9 3 times, 9 8 times. ఈ మూడింటి యొక్క LCM 24. 24 9 times 216. Answer is 216. Square root of 1296 is equal to x square. Then find the value of x. 36 is equal to x square. X equal to 6. ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 అంటే 36 కదా. 36 is equal to x square. X equal to 6. If a steel rod of length 43 by 5 meters is cut into 3 equal pieces, then the length of the each piece is how much? 43 by 5 మీటర్ల పొడవు కలిగిన ఉక్కు కడ్డీని 3 సమాన ముక్కలుగా కట్ చేస్తే ప్రతి ముక్క యొక్క పొడవు ఎంతో కనుక్కోమన్నాడు. 540 times 200 plus 3, 203 by 5ని 3 సమాన ముక్కలుగా డివైడ్ చేశాడు. అప్పుడు ఈచ్ పీస్ ఎంతో కనుక్కోవాలి. సో 203 by 15, 15 1s 15, remaining 53, 15 3s 45, so remaining 8, 13 8 by 15 meters. ఈచ్ పీస్ ఎంత అంటే 13 8 by 15. థర్డ్ ఆప్షన్ యువర్ ఆన్సర్. Last year, Manil's Corner invested 1 lakh rupees on shop 1, 1,50,000 rupees on shop 2 to change the furniture. They retrieved the expenses in the next 3 quarters. Quarter 1 20%, quarter 2 55%. What was the amount that was retrieved in quarter 3 అన్నాడు. ఫస్ట్ 1 lakh, తర్వాత 1,50,000 అంటే రెండింటి మీద 2,50,000 ఖర్చు పెట్టారండి. ఆ 2,50,000ని 3 క్వార్టర్స్లో వెనక్కి తెచ్చుకున్నారు. అందులో 20% ఫస్ట్ క్వార్టర్లో వచ్చేసింది, 55% సెకండ్ క్వార్టర్లో వచ్చేసింది. 20%, 55% అంటే 75% వచ్చేసింది. ఇక రావాల్సింది 25% ఏనమ్మా. ఆ 25% ఆఫ్ 2,50,000 ఎంతో చెప్పమన్నాడు. 62,500. Find the median of the diameters in mm. Average 43, 44, 45, 46, 47, 48. అంటే మిడిల్ నెంబర్ ఉంటుందండి. 45కి 46కి మధ్యలో డయామీటర్స్ యొక్క మీడియం కావాలి మనకి. సో 45కి 46కి మధ్యలో 45.5 యువర్ ఆన్సర్. శాలిని, తన్వీర్ మరియు రషీద్ ఒక కేక్ను పంచుకున్నారు. శాలిని 1/6 వంతు, తన్వీర్ 1/4 వంతు మరియు మిగిలిన భాగం రషీద్ వద్ద ఉంది. అయితే కేకులో రషీద్ దగ్గర ఎంత వాటా ఉంది అన్నాడు. 1/6 వంతు, 1/4 వంతు. LCM 12, 6 2 times, 4 3 times. వారిద్దరి దగ్గర 5/12 పార్ట్ ఆఫ్ ద ట్యాంక్, 5/12 పార్ట్ ఆఫ్ ద కేక్ ఉంది. ఇక మిగిలింది రషీద్ దగ్గర 7/12. రషీద్ దగ్గర ఎంత ఉందమ్మా అంటే కనుక 7/12. The LCM and HCF of 2 numbers are 68 and 5 respectively. One number is 20. What is the other number? ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. LCM into HCF is equal to product of 2 numbers అని. LCM 68 into HCF is equal to one number is 20. సెకండ్ నెంబర్ ఏంటో చెప్పాలి. LCM into HCF is equal to product of 2 numbers. 5 4 times, 4 17 times. Second number is equal to 17.
Second number is equal to 17. %36 of 325 amma. 36 by 100 into 325. 4 9 times 4 25 times 25 13 times 13 9s 117 your answer 117. In a class of 40 students, the ratio of the boys to girls is 7:3. The average marks of the boys are 65 and that of the girls is 72. What are the average marks of the whole class? బాయ్స్ మొత్తం 7 పార్ట్స్ ఉన్నారమ్మా, వాళ్ళ యొక్క యావరేజ్ 65 అన్నాడు. గర్ల్స్ 3 పార్ట్స్ ఉన్నారండి, వాళ్ళ యొక్క యావరేజ్ 72 అన్నాడు. క్లాస్ యావరేజ్ అంటే మొత్తం 10 పార్ట్స్ బై 10. 7 పార్ట్స్ యావరేజ్ 65, టోటల్ ఎంత అంటే 7 into 65. సారీ, గర్ల్స్ 3 పార్ట్స్ యావరేజ్ 72, టోటల్ ఎంత అంటే 3 into 72. మొత్తం కలిసి మనకి 7 + 3 10 పార్ట్స్ ఉన్నారు. 765 టైమ్స్ అండి 455. 372 టైమ్స్ అంటే 216 by 10. 450 plus 200 650. 16 671 by 10. Nothing but 67.1 is the average. Average is 67.1. The length of the three sides of a triangle are given as 6, 11, 13. Ratio of the corresponding altitudes to the opposite vertices will be honored. 11 plus 13 24, 6 plus 13 19, 6 plus 11 17. Third option your answer. Distribute 400 rupees among 6 men, 12 women, 17 boys in such a way that 2 men get the equal amount as 5 boys. 2 men get the equal amount as 5 boys. And 2 women get the equal amount as 3 boys. How much money was given to 1 man, 1 woman, 1 boy? 6 men, 12 women, 17 boys ki కలిపి 400 rupees వస్తుందండి. 2 men equal to 5 boys అన్నప్పుడు 6 men ప్లేస్ లో 15 boys రాసుకోవచ్చు. 6 men ప్లేస్ లో 15 boys రాసుకోవచ్చు. 2 women equal to 3 boys అన్నప్పుడు 12 women ప్లేస్ లో 18 boys రాయొచ్చు. ప్లస్ 17 boys equal to 400. 50 boys equal to 400. Each boy will get 8 rupees. Then 2 men equal to 5 boys అన్నాడు. 5 8s are 40 rupees. Then each man will get 20 rupees. 2 women equal to 3 boys అన్నాడు. 3 8s are 24. Each woman will get 12 rupees. Man 20 rupees, woman 12 rupees, boy 8 rupees. 1 man, 1 woman, 1 boy. 20 plus 12, 32 plus 8, 40 rupees your answer. In a company, 12 employees can make 111 candles in the given time. How many people are to be employed to make 148 candles in the given time? M1 by W1 equal to M2 by W2 అమ్మా, వర్క్ కాబట్టి. 12 employees can make 111 candles. How many employees can make 148 candles? 37 3 times, 37 4 times, 3 4 times, 4 4s are
16 employees. Answer is 16 employees. Third option your answer. If V is the volume of a cube, edge is double, its volume becomes 8 times. ఆల్రెడీ చేసాం ఈ మోడ్. ఎడ్జ్ డబల్ అయిందంటే వాల్యూమ్ అనేది 2 క్యూబ్ కాబట్టి 8 టైమ్స్ 8V. 36 డివైడెడ్ బై 1/4 అంటే 36 into 4 144. 144. X square plus 4x plus 4 అంటే x plus 2 whole square, x plus 3 whole square, x plus 2 into x plus 3. The cost to prices of two items are 200 and 600. A shopkeeper gets a profit of 300 rupees by selling both. If the shopkeeper sells the first item at a 30% profit, at what profit does he sell the second item? Cost to price అండి. ఫస్ట్ ఐటమ్ 200, సెకండ్ ఐటమ్ 600. ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చేసి 300 రావాలి. అందులో ఫస్ట్ ఐటమ్ మీద 30% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. ఫస్ట్ ఐటమ్ మీద 30% అంటే 60 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే మిగిలిన 240 రూపీస్ ప్రాఫిట్ వచ్చేసి సెకండ్ ఐటమ్ మీద రావాలి. సెకండ్ ఐటమ్ 600 రూపీస్ మీద 240 రూపీస్ ప్రాఫిట్ రావాలి అంటే 40% ప్రాఫిట్ రావాలి. 40% ప్రాఫిట్ ఆన్ సెకండ్ ఐటమ్. థర్డ్ ఆప్షన్ యువర్ ఆన్సర్. Thank you.